తప్పుని తప్పు అని చెప్పటం అస్సలు తప్పు కాదు. కానీ చేసిన తప్పుని దాచిపెట్టి మరో తప్పు చేస్తే చివరికి తప్పకుండా ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. అరుల్ మణి ఇతను తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లా రాశిపురంలో ఉంటున్నాడు. ఈ అరుల్ ఉంటున్న ఊళ్ళోనే జ్యోతి లక్ష్మి అలియాస్ జ్యోతి అనే యువతి ఉంటుంది. ఇద్దరు ఒకే ఊరికి చెందిన వారు కావటంతో ఇద్దరికి పరిచయం అది కాస్త ముదిరి ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి మరి పెళ్లి కూడా చేసుకున్నారు. కొంతకాలానికి నిట్రన్ అఖిలన్ అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే పెళ్లికి ముందు మళ్ళీ పెళ్లి తర్వాత ఏం లేదు. సీన్ మొత్తం మారిపోయింది. మరి వయసు ఆరాటంతో ఆవేశపడి పెళ్లి చేసుకున్నారో లేక తమది ప్రేమ అని భ్రమపడి పెళ్లి చేసుకున్నారో కానీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాక వీరి మధ్య ప్రేమనే పదమే లేకుండా కాపురం మాత్రమే చేశారు. ఇద్దరు పిల్లల్ని కన్నాక ఇద్దరికి జ్ఞానోదయమైంది. పిల్లల్ని కనటానికి ఫీలింగ్స్ ఉంటే చాలు, ప్రేమే అవసరం లేదని. అప్పటి నుండి ఎవరి దారి వాళ్ళదిలా బ్రతుకుతున్నారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్న మనసులు వేరైపోయాయి. మరీ ముఖ్యంగా జ్యోతి లక్ష్మిది. భార్యతో విభేదాలున్నా ఏ రోజు అరుల్ పక్క చూపులు చూడలేదు. కానీ ఈ జ్యోతి లక్ష్మి మాత్రం భర్తతో గొడవలు పడ్డ ప్రతిసారి పక్క చూపులు చూసేది. కానీ ఎంతకాలం ఎదురు చూసినా ఆమెకు తగ్గ ప్రియుడు దొరకలేదు. ఇక నా గతి ఇంతేనా అనుకుంటూ ఉండగా మణికందన్ అనే వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చాడు. ఈ జ్యోతి లక్ష్మి ఓసారి భర్తతో గొడవ పడి అలిగి తన పిల్లలిద్దరిని తీసుకుని తన తల్లి జానకి ఇంటికి వెళ్ళింది. అక్కడ తగిలాడు ఈ మణికందన్ జ్యోతికి. మణి కూడా అదే ఊళ్ళో ఉండటంతో ఇద్దరికి పరిచయం, ప్రేమ అన్ని జరిగిపోయాయి. మణి ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన జ్యోతి, నా పెళ్లికి ముందు నువ్వు నాకెందుకు ఎదురు పడలేదు? నా భర్త కన్నా నువ్వు నాకు ముందు పరిచయం అయి ఉంటే నేను నిన్నే వరించి నీ నెత్తి మీద ఎక్కి స్వారీ చేసేదాన్నని ప్రియుడితో అని తెగ బాధపడిపోయింది. అయితే మాటి మాటికి జ్యోతి లక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్లటం, మళ్లీ తన ఇల్లు తెచ్చేదాకా ఆమె రాకపోవటంతో భర్తకు జ్యోతి లక్ష్మిపై అనుమానం వచ్చింది. తీరా ఆమె గురించి ఆరా తీయగా ఆమె పుట్టింటి దగ్గర పెట్టిన ప్రియుడి గురించి తెలిసింది. దీంతో మళ్లీ నీ పుట్టింటి గుమ్మం తొక్కినా, నీ ప్రియుణ్ణి కలిసినా ఇద్దరిని చంపేస్తా అని బెదిరించాడు. కానీ జ్యోతి లక్ష్మి మాత్రం అవేవి పట్టించుకోలేదు. నువ్వేంటి నన్ను చంపేది? ఛాన్స్ వస్తే నేనే నిన్ను చంపి నా ప్రియుడితో పిల్లకాయలతో సెటిల్ అయిపోతా అనుకుంది. అయితే కొన్నాళ్లకి జ్యోతి గొడవ పడి మళ్లీ పుట్టింటికి బయలుదేరింది. వెళ్తున్న ఆమెను ఆపాడు భర్త. ప్రతిసారి గొడవని అడ్డం పెట్టుకుని పుట్టింటికి వెళ్లేది నీ ప్రియుడి కోసమేగా అని తిట్టాడు. అయినా జ్యోతి మాట వినకుండా పుట్టింటికి వెళ్ళింది. అక్కడ ఉన్న ప్రియుడిని డైరెక్ట్ గా ఇంటికే పిలిపించుకొని గడిపేది. అదంతా కళ్ళారా చూసిన తల్లి జానకి మారు మాట్లాడలేదు. అసలేమికు ఆమె పేరెంట్స్ జానకి అని ఎందుకు పేరు పెట్టారో కానీ ఆ పేరుకు ఉండే క్వాలిటీస్ ఒక్కటి కూడా ఈ జానకి లేదు. కూతురు తప్పు చేస్తుంటే తల్లిగా మందలించాల్సింది పోయి కూతుర్ని ప్రోత్సహించింది. వయసులో ఉన్నావు, నీ బాధ నాకు అర్థమైందంటూ తనే కూతురికి సైడ్ ఇచ్చింది. అయితే పుట్టింటికని వెళ్లి ఎన్నాళ్ళైనా భార్య రాకపోవటంతో జ్యోతి ఖచ్చితంగా ప్రియుడిని కలుసుకునే ఉంటుందని ఆవేశంగా అత్త జానకి ఇంటికి వచ్చాడు అల్లుడు. అప్పటికే ఇంట్లో భార్యతో పాటు ఆమె ప్రియుడు కూడా ఉన్నాడు. వీరిద్దరి చండాలానికి కాపలా అన్నట్లు అత్త హాల్లో కుక్క కాపలా కాస్తుంది. మణి ఇంట్లోకి రాగానే హాల్లో అత్త, గదిలో ఎవరని గట్టిగా అరిస్తే ఈ కామ ప్రేమికులిద్దరూ గదిలో నుండి బయటకు వచ్చారు. ఆ సీన్ చూసి మతిపోయింది అరుల్కు. అబ్బబ్బా, ఎంత గొప్ప సీన్! సినిమాల్లో కూడా ఇంత దరిద్రపు, నీచపు, నికృష్టపు సీన్లు నేను చూసి ఉండను. కూతురు తప్పు చేస్తుంటే తల్లి ఆ తప్పుకి కాపలా కాస్తుంది. మీ ఇద్దరిది ఎంత గొప్ప తల్లి కూతుళ్ళ అనుబంధమో అని నాకు ఇప్పుడే తెలిసిందని అక్కడ ఉన్న ముగ్గురిని ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. ఆ తిట్లు భరించలేక ప్రియుడు అక్కడి నుండి జారుకున్నాడు. అతను జారుకోగానే అరుల్ అందుకున్నాడు. భార్యను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అడ్డొచ్చిన అత్తను కూడా ఒక్కతోపు తోసేశాడు. దెబ్బకి వెళ్లి మూలన పడింది అత్త. అతి కష్టం మీద లేచి, నా కూతుర్ని కొట్టిందే కాక నన్ను తోసేస్తావా, నీ అంత చూస్తా అని శబ్దం చేసింది అల్లుడితో. ఆ మాటకి ఇంకా రెచ్చిపోయాడు అరుల్. నీ కూతురు అలిగి పుట్టింటికి వస్తే ఆమెను మందలించి మంచి మాటలు చెప్పి నా దగ్గరకు పంపాలి కానీ కూతురు ప్రియుడిని సెట్ చేసుకుంటే ఆనందంగా అదేదో అల్లుడిని గదిలో పంపినట్లు ఆమె ప్రియుడిని నీ కూతురు గదిలోకి పంపటానికి నీకు సిగ్గు లేదా అని అత్త వీపు విమానం మొత్తం మోగించాడు. మర్యాదగా నా భార్యని పంపుతావా లేదా అని విరుచుకుపడ్డాడు. కానీ అప్పటికి కూడా జానకి నా కూతుర్ని నీతో పంపనే పంపనంది. దానికి జ్యోతి లక్ష్మి కూడా మా అమ్మ చెప్పిందే నిజం, నేను నీతో రానంటూ భర్తను బయటకు గెంటేసింది. వీళ్ళిద్దరూ మారనుకున్న అరుల్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే అత్త మాత్రం అల్లుడు చేసిన దెబ్బల సన్మానాన్ని మర్చిపోలేదు. ఎలాగైనా అతనికి తనంటే ఏంటో చూపించాలని అనుకుంది. నేరుగా తన కూతురు ప్రియుడు మణికందన్ దగ్గరికి వెళ్ళింది. నీకు నా కూతురు కావాలా? మీ ఇద్దరు కలిసింటే నాకే అభ్యంతరం లేదు. కానీ అభ్యంతరం మొత్తం నా అల్లుడిదే. అందుకే నువ్వు నా అల్లుడిని చంపితే ఇక నీకు ఏ అడ్డు ఉండదు. అప్పుడు ఎంచక్క నువ్వు నా కూతురుతో సెటిల్ అయిపోవచ్చని చెప్పి మణి తనంతట తనే అల్లుడు అరుల్ని చంపేలా మణిని రెచ్చగొట్టింది. ఆ మాటలకి రెచ్చిపోయిన మూర్ఖపు మణి సరే అన్నాడు. నీ కూతుర్ని శాశ్వతంగా నా సొంతం చేసుకోవటానికి నేను హత్య చేయటానికి కూడా వెనకాడనన్నాడు. అప్పటి నుండి అరుల్ని చంపాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేశాడు. ఆ ప్రాసెస్ లోనే తన ఫ్రెండ్ అయిన లోకేశ్వరానికి విషయం మొత్తం చెప్పాడు. అరుల్ని చంపడంలో తనకి సాయం చేస్తే కొంత డబ్బిస్తా అనటంతో అతను కూడా సరే అన్నాడు.
అనుకున్న ప్రకారం అరుల్ ని చంపాలని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే అరుల్ ఓ రోజు భార్య బాధితుల్లా ఫీల్ అయిపోయి ఫుల్ గా తాగేసి తూలుతూ మరో చేత్తో ఇంకో సీసా పట్టుకుని ఇంటికి వస్తున్నాడు. అప్పటికే అరుల్ ప్రతి కదలికను గమనిస్తున్న ఆ ఇద్దరు అరుల్ ని చంపడానికి ఇదే కరెక్ట్ టైం అనుకొని అతన్ని అడ్డగించి అరుల్ చేతిలో ఉన్న సీసా తీసుకొని అతని తలపై మారు బ్రోగించారు. గ్యాప్ లేకుండా అతన్ని కొట్టి కొట్టి చంపేశారు. చంపాక శవాన్ని ఆ రోడ్డు పక్కకే పడేసి పారిపోయారు. అయితే ఆ రోజు అర్ధరాత్రి టైంలో అటుగా వెళ్తున్న వ్యక్తి అరుల్ శవాన్ని చూసి పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని తమ ప్రాథమిక విచారణలో ఆ శవం అరుల్దిగా గుర్తించి విషయాన్ని అతని ఫ్యామిలీకి చెప్పారు. అప్పటికే అల్లుడు చచ్చాడని కూతురు ప్రియుడి ద్వారా తెలుసుకున్న అత్త ఆనందానికి హద్దులే లేవు. అయితే ఆ వార్త అఫీషియల్ గా పోలీసుల నోటి నుండి వింటేనే తన ఆనందం ఇంకా రెట్టింపు అవుతుందనుకుంది. తెల్లారేసరికి పోలీసుల ద్వారా కాకపోయినా అరుల్ ఫ్యామిలీ ద్వారా ఈ తల్లి కూతుళ్లు అరుల్ చావు వార్త విన్నారు. తన భర్తను ఎవరో చంపేస్తారనగానే భార్య తెగ ఆనందపడిపోయింది. ఇక అత్త అయితే ఆ వార్త విని తన ఆనందాన్ని బయటకు చెప్పుకోలేక లోపల దాచుకోలేక సతమతమైపోయింది. ఈలోగా పోలీసులు ఫ్యామిలీ మొత్తాన్ని విచారించారు. ఆ క్రమంలోనే వీరికి అత్త తీరు, కూతురి నిర్లక్ష్యంపై అనుమానం వచ్చి ఇద్దరు గురించి ఆరా తీశారు. అప్పుడే వారికి అత్త అల్లుళ్ల మధ్య కూతురు విషయంలో జరిగిన గొడవ గురించి తెలిసింది. దీంతో వెంటనే అత్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఓ పట్టాన తన నేరాన్ని ఒప్పుకోలేదు అత్త. కూతురికి ప్రియుడున్నాడని, ఆ విషయంలోనే అత్తకి అల్లుడికి తీవ్రంగా గొడవలు అయ్యాయని తెలుసుకున్న పోలీసులు కూతురు ప్రియుడు మణికందన్ని పట్టుకుని అదుపులోకి తీసుకుని విచారించారు. అతన్ని పట్టుకుని విచారించగా నిజాలన్నీ బయటకు కక్కేశారు. మణి జానకినే తన దగ్గరకు వచ్చి తన అల్లుడిని చంపితే నా కూతురు నీకే అని ఆశ పెట్టిందని, అందుకే నా ఫ్రెండ్ తో కలిసి అరుల్ని చంపేశానని చెప్పాడు. తల్లే తన భర్తను చంపేసిందని తెలిసి ఆశ్చర్యపోయింది కూతురు. పోలీసులు జానకిని, మణిని అరెస్టు చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.